హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్గీకరణకు సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి మీటింగ్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది మేధావులు ఈ సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది మరి వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా ఉందా లేదా అనేటటువంటి చర్చ నేటికి కూడా మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అటు మాదిగలకి ఇంకా మాదిగ ఉపకులాలకి సంబంధించినటువంటి సభలు అట్లాగే జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటు మాల మేధావులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ కూడా సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా వర్గీకరణను అమలు చేస్తామని చెప్పేసి ఆమోదం తెలిపినటువంటి పరిస్థితిలో మరి ప్రభుత్వమే అమలు తెలిపినటువంటి నేపథ్యంలో ఇంకా కూడా మాల మేధావులు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, రౌండ్ టేబుల్ సమావేశాలని నిర్వహించడం కానీ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇంకా వీళ్ళ పోరాటం దేనికోసం అన్న తెలుసుకోవడానికి గాను మనం ఈరోజు ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో ప్రస్తుతం ప్రొఫెసర్ కుమారస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి, ప్రభుత్వం ఆమోదించింది అంటే వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా ఉంది అనే అర్థం అవుతుంది. అయితే మీరు శాస్త్రీయబద్ధంగా లేదు అంటున్నారు. ఏ రకంగా శాస్త్రీయబద్ధంగా లేదనుకోవచ్చు? మొదటగా ప్రభుత్వం ఇంకా ఈ బిల్లును పూర్తి స్థాయిలో ఆమోదించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టులో వెలువరిచినటువంటి కొన్ని ప్రధానమైన అంశాలు, ప్రధానంగా 1950 నుంచి భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు షెడ్యూల్ కులాలకు కేటాయించబడ్డ తర్వాత ఈ 70 లేదా 50 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కులాల్లో ఏ కులాలు రిజర్వేషన్లను అందుకోవడంలో ముందు స్థాయిలో ఉన్నారు, లేదా ఏ కులాలు ఇంకా రిజర్వేషన్లను అందుకోవడంలో వెనుకబడి ఉన్నారు. అది ఒక రిజర్వేషన్ అంటే విద్యా ఉద్యోగ రంగాలే కావచ్చు. తర్వాత ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి అనేక కులాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 59 కులాలు ఉన్నాయి. ఈ కులాలకు సంబంధించినటువంటి స్థిరాస్తులకు సంబంధించిన వివరాలు కూడా తీసుకోమంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా ఒక మాట వాళ్ళు చెప్పినారు. అడిక్వేట్ అండ్ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే షెడ్యూల్ కులాల్లో చేర్చబడ్డటువంటి 59 కులాలలో ఏ సామాజిక వర్గాలు రిజర్వేషన్ల ఫలితాలను పొందడంలో వాళ్ళ జనాభా తామాషా ప్రకారం పొందారా, లేదా వాళ్ళ జనాభా తామాషా ప్రకారం పొందకుండా ఉన్నారా, ఈ లెక్కలని దీమని చెప్పింది. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఒక కమిషన్ వేసిండ్రు. ఆ కమిషను కేవలం 2 నెలలలో 59 కులాలకు సంబంధించిన 70 సంవత్సరాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లతో అనుబంధం ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన మొత్తం వివరాలు తీయడం అనేది సాధ్యం కాదు. సరే, వాళ్ళు 2 నెలల్లోనే దాదాపు 82 రోజులలో మేము కంప్లీట్ చేసినాం అని అంటున్నారు. ఇవాళ ఆ రిపోర్ట్ను కూడా జనరల్గా ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక సమస్య మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసినప్పుడు కమిషన్ కానీ, లేదంటే ఏకసభ్య కమిషన్ కావచ్చు, లేదంటే ఉపసంఘాల కమిషన్ కావచ్చు, ఏవైనా కూడా రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అంటే ప్రజలకు అందుబాటులో ఆ రిపోర్ట్ తీసుకొస్తే ఆ రిపోర్ట్లో ఏ అంశాలు ఏ రకంగా చర్చించబడ్డాయి, అందులో పొందుపరచబడ్డటువంటి విషయాలు నిజంగా బయట ప్రపంచంలో ఉన్నటువంటి వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా లేవా అనేది కూడా తెలుసుకోవాలి. అట్లా కాకుండా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇమ్మీడియట్గా అసెంబ్లీలో చర్చకు పెట్టి దీని మీద రేపు రాబోయే కాలంలో మేము చట్టం చేస్తామని అంటున్నారు. అయితే మా లాంటి వాళ్ళ యొక్క వాదన ఏంటంటే భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డటువంటి ఎస్సీ రిజర్వేషన్లను అన్ని సామాజిక వర్గాలకు అందాలనేటువంటిది ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి. దాన్ని ఎవరు వ్యతిరేకించవలసిన అవసరం లేదు. కానీ ఈ కమిషన్లో ఏ విషయాలు ఏ రకంగా వాళ్ళు ఆ లెక్కలు తీశారనేది ప్రజలకు చెప్పాలన్నా వద్దా? చెప్పట్లే. ఇప్పుడు ప్రభుత్వం ఆ రోజు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు మాట్లాడిన సమాచారం ప్రకారము చూస్తే ప్రధానంగా 2011 జనాభా లెక్కలను తీసుకున్నామని అంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్య కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడు? 2014లో. 2011 సెన్సెస్ను పరిగణలోకి తీసుకొని జనాభా లెక్కలేమో 2011 తీసుకున్నారు. ఇవాళ డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్లో 2025 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సంబంధించిన విద్యా ఉద్యోగ ఇతరతర అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు ఉన్నాయా లేవా? ఇది ప్రభుత్వం ప్రజలకు చెప్పాలా వద్దా? మొత్తం ప్రజలకు చెప్పకపోయినా కనీసము షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించినటువంటి విద్యావంతులకు, మేధావులకు, ఆ సమాజానికన్నా సమాచారం ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఈ రిపోర్టు పొందుపరిచినట్టు అనిపిస్తుంది. ఒకటి, 2011 లెక్కలు అనేది అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్కి
అది ఎక్కడ కూడా పొందలేనటువంటిది. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, కమిషన్ ఈ రకంగా చెప్పింది అని అంటున్నారు. దాదాపు ఒక 15 కులాలను ఒక గ్రూప్లో పెట్టి గ్రూప్ 1 అని అన్నారు. ఆ 15 కులాలు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం నేను షమీమ్ అఖ్తర్ చెప్పినట్టు అనలేను. ఎందుకంటే డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టు మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత, దాన్ని అధ్యయనం చేసిన తర్వాత కానీ మనం మాట్లాడలేము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు చెప్పింది ఏంటంటే ఆ ఫస్ట్ గ్రూప్లో గ్రూప్ 1 అనేది ఏదైతే వాళ్ళు ఏర్పరచుకున్నారో దాంట్లో 15 కులాలు ఉన్నాయి. ఈ 15 కులాలు షెడ్యూల్ కులాలకు సంబంధించిన లిస్టులో ఉన్న 59 కులాలలో అత్యంత వెనుకబడిన కులాలు అని అన్నారు. అంటే ఏంది, భారత ప్రభుత్వం కల్పించినటువంటి రిజర్వేషన్లు అందుకోవడంలో ఈ 15 సమూహాలు వెనుకబడి ఉన్నాయన్నారు. సరే, వాళ్ళ జనాభా 1% కూడా పరిమితం అది లేకపోయినప్పటికీ 1% కేటాయించినారు. తర్వాత రెండో గ్రూప్ అన్నారు, గ్రూప్ 2 అన్నారు. వాళ్ళు ఒక మోస్తారు అభివృద్ధి చెందిన సమూహాలు అన్నారు. మూడో గ్రూప్ని వచ్చేసి చాలా మేరకు అభివృద్ధి చెందిన వారని చెప్పేసి అంటున్నారు. అసలు ఏ ప్రాతిపాదిక మీద ఇవాళ మాలలు లేదా మాల అనుబంధ కులాలుగా చెప్పబడుతున్నటువంటి దాదాపు 26 కులాలను ఏ ప్రాతిపాదిక తీసుకొని అటు షమీమ్ అఖ్తర్ గారు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఆల్రెడీ అభివృద్ధి చెందిన వారని ఏ లెక్కల ప్రకారం చెప్తున్నారు అనేది స్పష్టత లేదు. అందుకని మేము అడుగుతుంది ఏంటంటే, ముందు ఇవాళ ప్రభుత్వం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే షమీమ్ అఖ్తర్ గారు రూపొందించినటువంటి రిపోర్టును ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన తర్వాత దాని మీద తప్పకుండా చర్చ జరగనియండి. నిజంగా షమీమ్ అఖ్తర్ గారు రూపొందించిన రిపోర్టు అన్ని ఎవిడెన్సెస్తోనే, ఆధారాలతో సహా, స్టాటిస్టికల్ ఎవిడెన్స్తో సహా కనుక ఆ రిపోర్ట్ తయారు చేయబడితే ఖచ్చితంగా రేపు మాలలైనా ఇంకోరైనా వాస్తవాన్ని సత్యాన్ని గ్రహించవలసిందే, సత్యాన్ని రెస్పెక్ట్ చేయవలసిందే. కానీ ఆ రిపోర్ట్ ఏం బయట పెట్టకుండా వీళ్ళు అభివృద్ధి చెందినారనే నిర్ణయం చెప్పడమే తప్పు. రెండో పాయింట్ ఏంటంటే, తర్వాత ఆ రిపోర్టు రూపొందించే క్రమంలో వాళ్ళు ఆ రిపోర్ట్లో కూడా సోషలాజికల్గా, ఆంథ్రపోలాజికల్గా ఆ రిపోర్ట్ రూపొందించారా? ఇప్పుడు మొదటి గ్రూప్ అన్నారు, మొదటి గ్రూపులో ఎవరిని తీసుకున్నారు? అసలు డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారు షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి చారిత్రక నిర్మాణం ఏమైనా అధ్యయనం చేసిందని అనుమానం అయితే నాకు వస్తుంది. సోషల్ ఆంథ్రపోలజీ ప్రకారము ఈ 59 కులాలకు సంబంధించిన గతం నుంచి, అంటే ప్రాచీన కాలం నుంచి, మధ్యయుగ కాలం నుంచి ప్రతి కమ్యూనిటీకి ఒక సోషల్ హిస్టరీ ఉంటుంది, ప్రతి కులానికి ఒక ఎకనామిక్ హిస్టరీ ఉంటుంది, ప్రతి సమూహానికి ఒక సాంస్కృతిక చరిత్ర ఉంటుంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని సమూహాలను రూపొందించాలని సుప్రీంకోర్టే చెప్పింది. 59 కులాలు ఉంటే 59 గ్రూపులు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే రోస్టర్ పాయింట్ అప్లై చేసినప్పుడు కూడా అది సహేతుకంగా ఉండదని చెప్పేసి. మరి ఆ రూపొందించిన ఫస్ట్ గ్రూపులో కొన్ని సమూహాలు యాక్చువల్గా ఎన్నో వేల సంవత్సరాలుగా మాల అనుబంధంగా ఉన్నటువంటి, అంటే మాలలతోని మాల కులంలో నుంచి వృత్తుల రీత్యా లేదా అనివార్యంగా ప్రత్యేకమైనటువంటి వృత్తులను చేపట్టిన సమూహాలు ఉన్నాయి. ఉదాహరణకు మన్నె, తర్వాత పంబాల, మీరు ఏ గ్రామం పోయని అడగండి, పంబాలోలు ఎవరంటే మాల పంబాలోలు అంటారు. మన్నెపు, మాల అనేది అవి పర్యాపదాలు. ఇంత స్పష్టంగా గ్రామాలలో చరిత్ర ఉంటే అవగాహన రాహిత్యంతో మరి షమీమ్ అఖ్తర్ గారు రిపోర్ట్ రూపొందించినాడా, లేదా ఆ రిపోర్ట్ను ఆధారం చేసుకొని మరి ప్రభుత్వం మళ్ళీ ఇట్లాంటి లెక్కలు కడుతున్నది అనేది అర్థం కావాలి. అయితే ఇక్కడ ఒక విషయం సార్, మీరు ఈ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని మీరు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు కదా, ఇది మాలలకి, మాల అనుబంధ కులాలకి అన్యాయం చేస్తూ ఉందని మనం ప్రెస్ మీట్లు గమనించినట్టయితే మందకృష్ణ మాదిగతో పాటు మాల అనుబంధ కులాలకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి చేరుతూ ఉన్నారు. సో ఇప్పుడు మాల మేధావులతో పాటు మాల అనుబంధ కులాలు ఉన్నాయంటారా? నిజంగానే మీకు మద్దతు ఎట్లా ఉంది? లేదు అనే కనిపిస్తూ ఉన్నది ప్రెస్ మీట్లు చూస్తే. అమ్మా, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టేటువంటి హక్కు భారత రాజ్యాంగ ప్రకారం భారత పౌరుడైన ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు మాల అనుబంధమా లేకపోతే ఇంకోరని కాదు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి హక్కు ఉంది. ఆ హక్కును మనం గౌరవిద్దాం. కానీ కృష్ణ మాదిగ గారు దాదాపు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది 1994లో. ఈ 30-35 సంవత్సరాల సుదీర్ఘ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో తాను ఎన్నడూ కూడా మాలలకు సంబంధించిన లేదా మాల అనుబంధ కులాలుగా ఉన్న ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఏ విషయంలోనైనా నీతిగా, నిజాయితీగా ఆయన స్పందించిండా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, కమిషన్ వేసినారు, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చేసుకొని ప్రభుత్వము ఒక లెక్క చెప్పింది. అది కూడా చాలా అర్ధరహితమైనటువంటి లెక్కనే. ఇప్పుడు పంపకాలు 3 గ్రూపులుగా, అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించిన తర్వాత కొత్తగా మళ్ళీ ఒక రాగం తీసుకొచ్చి ఇవాళ మాలల్లో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలు కూడా మాలలతో ఉండడానికి ఇష్టపడట్లేదు అనేటువంటి ఒక ప్రొజెక్షన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే
ఆ మాల నేతకాని కానీ లేదా మాల దాసరి కానీ లేదా ఒలియ దాసరి కానీ వీళ్ళు నిజంగానే మాలలతో ఇబ్బంది కనుక ఉంటే ఆ సమస్యలు దానికి ఒక ఉద్యమ నిర్మాణం జరుగుతుంది. ఇవాళ మాదిగలో ఇప్పుడు మాలలకు అనుబంధంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నామంటున్నారు కదా. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మాదిగల అనుబంధంగా ఉన్న డక్కలోళ్ళు వస్తారు, చిందోళ్ళు వస్తారు. ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే వర్గీకరణ జరగవలసినటువంటి శాస్త్రీయమైనటువంటి వర్గీకరణ జరగకపోవడం ద్వారా ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలం కావడం ద్వారా ఈ సమస్యకు ఒక సున్నితమైన సూక్ష్మమైనటువంటి ఒక హేతుబద్ధమైనటువంటి పరిశోధన కానీ పరిశీలన కానీ లేకపోవడం ద్వారా కమిషన్ ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వము ప్రజల దృష్టికి తీసుకురాకపోవడం ద్వారా ఒక లేనిపోని భయాన్ని సృష్టిస్తుంది ప్రభుత్వం కృత్రిమంగా. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు కృష్ణమాదిగ గారికి ఎజెండా ఒకటే అమ్మా. కృష్ణమాదిగ గారి ఎజెండా ఏంటంటే ఈ రాష్ట్రంలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ శక్తిని లేదా సమూహ శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేది ఆయన ఎజెండా. ఆ ఎజెండాలో ఆయన కలిసొచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని తీసుకుంటాడు. అందులో భాగం ఇవన్నీ కూడా. లేకపోతే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాల కానీ మాదిగ కానీ ఇతర మొత్తం 59 కులాలకు సంబంధించినటువంటి సోషల్ ఆంథ్రపాలజిస్ట్ని డాక్యుమెంట్ చేసినటువంటి సోషాలజిస్టులు ఉన్నారు, ఆంథ్రపాలజిస్టులు ఉన్నారు, పొలిటికల్ సైంటిస్టులు ఉన్నారు. ఉదాహరణకు ఎడ్గర్ థ్రస్టన్ అంటే ఆయన దాదాపు 7 వాల్యూమ్స్ రాసిండు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల మీద, అన్ని తెగల మీద, అంటే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్పేసి ఇంత స్పష్టంగా 7 వాల్యూమ్స్ ఉన్నాయి. ఒక్కసారి కనుక దాన్ని అధ్యయనం చేస్తే అసలు ఈ నేతకాని అనేటువంటిది సపరేట్ కులం కాదు, అది మాల సమూహంలో భాగంగా ఉన్నటువంటిదే. అట్లంటే పూర్వకాలంలో బతుకుదెరువు కోసము ఒకటి, రెండోది ఈ సమూహాల చేత తీసుకున్నటువంటి పనులు రకరకాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక నిమిషం, ఇప్పుడు భారతదేశంలో బట్టలు నేసేయడానికి నేతన్నలు ఉంటే ఓన్లీ మరి ఎందుకు మాలల్లో నుంచే కొన్ని కుటుంబాలు బట్టలు నేయవలసి వచ్చింది? అట్లా మాల సమూహం అనేది ఈ అంటరాని జాతులకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ పైన ఉన్న స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అట్లా భిన్నమైనటువంటి ఇవాళ భిన్నమైన వృత్తులుగా కనబడుతున్నాయి. కానీ చారిత్రకంగా మాల దాసరి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవ కల్టును ప్రచారం చేసేటువంటి కొన్ని మాల కుటుంబాలు, అవి మాల జంగాలు ఉన్నారు. శైవిజాన్ని మాలలకు మళ్ళీ గ్రామానికి అంతటికి దాన్ని ప్రచారం చేసిన వాళ్ళు మాల కుటుంబాల్లో నుంచి కొన్ని కుటుంబాలు ఆ యొక్క పని చేసినాయి. అట్లా నీకు నేత కానీ అట్లాగే బేగరి ఉన్నాడు. అంటే మనుషులు చచ్చిపోతే శవాలను తీసి ఏ కులపోళ్ళైనా ఈ దేశంలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, ఎవరైనా చనిపోతే చచ్చిపోయిన శవాన్ని ఊరికి బయటకు తీసుకెళ్ళి దాన్ని ఖననం చేసేటువంటి పనిని మాలలకు అప్పచెప్పింది హిందూ సమాజం, ఈ బ్రాహ్మణీయ సమాజం. ఆ చరిత్ర అంతా పక్కన పెట్టి ఇవాళ కొత్త రాగం తీసుకురావడం ఏంటంటే చరిత్రను పూర్తిగా కనుమరుగు చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఈ సందర్భంగా ఎన్ఐఎన్ మీడియా ద్వారా మాల సమూహంలో భాగంగా ఉన్నటువంటి ఈ మాలదాసరి కానీ, ఒలియదాసరి కానీ, మాల జంగం కానీ, మాల నేతకాని కానీ, మాల పంబాల కానీ, లేదంటే మాల బేగరి కానీ, ఈ మాల అనే లేకుండా వాళ్ళ కులం ఎక్కడైనా రికార్డ్ అయిందో నాకు చూపించమనండి. ఐ ఛాలెంజ్ ఎవరైనా, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పై స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ, అంతెందుకమ్మా డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారిని ఏదైనా ఎవిడెన్స్ ఇవ్వనండి. హైలీ ఇంపాసిబుల్. చరిత్ర చాలా స్పష్టంగా ఉంది. నిజాం కాలంలో ఉన్నటువంటి అప్పుడు ఆ నిజాం కాలంలో ఎస్ఎస్ హాసన్ అంటే ఆయన ఈ నిజాం సామ్రాజ్యంలో ఉన్నటువంటి అన్ని కులాల మీద కూడా స్టడీ చేసిండు. ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా, లేకపోతే ఎస్కే సింగ్ అంటే ఆయన పీపుల్స్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ అని 2వ వాల్యూంలో చాలా స్పష్టంగా వివరించిండు ఈ సమూహాలకు సంబంధించిన సోషల్ హిస్టరీ. అంటే ప్రతి కులానికి ఒక సామాజిక చరిత్ర ఉంటుందమ్మా, ప్రతి కులానికి ఒక సాంస్కృతిక చరిత్ర ఉంటుంది, ప్రతి కులానికి ఒక ఆర్థిక చరిత్ర ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే భారతదేశంలో ఉత్పత్తి రంగంతో సంబంధం ఉన్నటువంటి శ్రమజీవులు ఎవరనంటే దళితులు, ఆదివాసులు, తర్వాత శూద్రులు. అంటే మనం ఇవాళ ఓబీసీలు అంటున్నాం. అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే ఈ దేశ సంపదను సృష్టించింది. అందులో దళితులలో ఒక్క వృత్తి కాదు, భిన్నమైన వృత్తులను చేపట్టవలసిన అనివార్యతను మాలలకు ఏర్పడ్డది. అంటరాని జాతులకు బట్టలు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు పౌర సమాజము మళ్ళీ మాలల్లో కొన్ని కుటుంబాలు బట్టలు నేసినాయి. వాళ్ళే మాల నెతకాని సోదరులు. ఇవాళ ఆ మాల నేతకాని సమూహం నుంచి ఎదిగచ్చినటువంటి చదువుకొని అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లేదా కొంత ఎదిగచ్చినటువంటి
ఉద్యోగస్తులు కూడా ఇవాళ రాజకీయ రంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటున్నారు. అట్లాంటి సమయం వచ్చేసరికి ఈ మాల సమూహం నుంచి ఎదిగొచ్చినటువంటి వివిధ పార్టీలలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాలే పరిమితమైపోతున్నాయనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది మాల నేతకానిలో ఉంది, ఇతర సమూహాల్లో కూడా ఉన్నది. అది రాజకీయ అవకాశాలు మనము ఎక్స్పెక్ట్ చేసినంత అవకాశాలు లేకపోవడం వల్ల, అంటే రాజకీయ అవకాశాలు ఇవ్వడంలో కూడా పార్టీలు ప్రభుత్వాలు ఒక కృత్రిమ కొరతను నిర్వహించడం ద్వారా ఇక్కడ వచ్చిన ఆస్పిరేషన్లో భాగంగా వీళ్ళ మధ్యన కొంత ఈ భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. అక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తుల స్థాయిలో ఉన్న భిన్నాభిప్రాయాలని మొత్తం కులాన్నే విచ్ఛిన్నం చేసేటువంటి ఒక పెద్ద ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒక పెద్ద రాజకీయ కుట్ర. ఈ రాజకీయ కుట్రకు నాయకుడు ఎవరంటే ఇప్పుడు, గతంలో లేరు కృష్ణమాదేవి గారు. కృష్ణమాదేవి గారు ఆయన నిర్మించిన ఉద్యమము ఒక రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి నిర్మాణమైన ఈ 75 సంవత్సరాల కాలంలో ఒక సోషాలజీ చదివినవాడిగా, ఒక పొలిటికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా నా అనుభవంలో సామాజిక ఉద్యమాలకు కొత్త నిర్వచనాలు ఇచ్చినవాడు కృష్ణమాదిగా. ఏం జరిగిందేమో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ మధ్యలో ఆయన చాలా నారో మైండ్ అయిపోయి, అంటే భవిష్యత్తులో ఈ 59 కులాలన్నింటినీ మళ్ళీ ఆర్గనైజ్ చేసి మొత్తము సమాజం మీద ఆర్థిక పోరాటాలు, ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ ఉంది, ఆ సమస్య మీద అందరం కలిసి కొట్టడవలసిన అనివార్యత ఉంది. ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి ఒక కృత్రిమమైన ఒక నారో మైండెడ్ ఉద్యమాలకు ఆయన తెరలేపుతున్నాడు. దాంట్లో మా మాల సోదరులు కూడా తెలిసి తెలవక, లేదంటే వ్యక్తిగతంగా వాళ్ళు కొంత రాజకీయ లబ్ధిని ఆశిస్తున్న వాళ్ళు ఆ యొక్క కుట్రలో భాగమైపోతున్నారు, దాంట్లో పావులుగా పోతున్నారు. కాబట్టి అది సరైనటువంటిది కాదు. ఇవాళ షమీమ్ అఖ్తర్ లాంటి కమిషన్ను చాలా విచిత్రం ఏంటంటే, ఒకవైపేమో నెక్స్ట్ మంత్ వరకు కమిషన్ యొక్క ఫంక్షనింగ్ను ఎక్స్టెండ్ చేసినారు. నిన్న ఒక జీవో తీసింది ప్రభుత్వం. ఏమిటి? ఫిబ్రవరి 4వ తారీఖు నాట సామాజిక న్యాయ దినంగా ప్రకటిస్తారట. అసలు ఏమైనా సంబంధం ఉందా అమ్మ? సామాజిక న్యాయం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ అంతా కూడా 100కు 100% కరెక్ట్ ఉండి 59 కులాలన్నీ కూడా సంతృప్తిపడి ప్రభుత్వం చట్టం చేసి, ఆ చట్టం ద్వారా ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందుకోవడంలో నిజంగానే వెనుకబడి ఉన్న సామాజిక వర్గాలకు ఏమన్నా ప్రతిఫలం దొరికి ఆ ప్రజలు దాని పట్ల సంతృప్తి వ్యక్తం చేసినప్పుడు నువ్వు సామాజిక దినంగా దాన్ని ప్రకటిస్తే అర్థం ఉంటుంది. అసలు అది ఇంకా చట్ట రూపమే కాలేదు. కేవలం ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ను వాళ్ళ దగ్గర పెట్టుకొని, మొత్తం 93 పేజీల రిపోర్ట్ను దగ్గర పెట్టుకొని కేవలం 13 పేజీలు తయారు చేసి, దాని సమ్మరీ తయారు చేసి, ఆ సమ్మరీని అసెంబ్లీలో చదివి వినిపించి దాన్ని సామాజిక న్యాయ దినోత్సవం అంటే ఎట్లా? ఒకవైపు ఇక్కడ చాలా పరిమితులు వచ్చినాయి, దీని మీద చాలా విమర్శ వస్తుంది, వీటిని సవరించాలని ప్రభుత్వమే నిర్ణయించి దాన్ని ఎక్స్టెండ్ చేసింది డేట్ను. మళ్ళీ ఇమీడియట్గా అదే ఫిబ్రవరి 4ను సామాజిక దినంగా ప్రకటిస్తామని 2 భిన్నమైన వైరుధ్య భావాలు ప్రభుత్వమే ప్రకటిస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివా తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారాన్నే చట్ట రూపంలో తీసుకురావాలనుకున్నప్పుడు షమీమ్ అఖ్తర్ గారికి మీరు డైరెక్ట్ చేయాల్సింది ఏంటంటే, 2011 తర్వాత జరిగినటువంటి 2011 తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అంటే సరే ఉద్యోగాలు రాలేదు ఎక్కువ, బట్ సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ ప్రభుత్వం ఆ లెక్కలు కూడా చేయాలంటున్నాం మేము. సంపూర్ణంగా 2021లో జనాభా లెక్కలు సేకరణ చేయాలి కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేసి ఉంటే 2011 లెక్కలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి లేటెస్ట్ లెక్కలు తీసుకోవాలి. అది జనాభా పరమైనటువంటి లెక్కలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అన్నీ తీసుకొని వాటన్నిటిని కూడా కులంకుశంగా సూక్ష్మంగా అన్నింటినీ శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఒక రిపోర్టును రూపొందించి అది ప్రజలకు అందుబాటులో పెట్టాలి. ప్రజలు చూడనియండి దాన్ని. ఎందుకంత దాన్ని అంతా ఏదో గుప్పిట్లో పెట్టుకొని దాగడం ఎందుకు? నీ దగ్గర అంత స్వచ్ఛత ఉంటే, నిజంగా నిజాయితీ ఉంటే, నువ్వు చేసిన రిపోర్ట్ కరెక్ట్ అయితే బయట పెట్టండి. బయట పెట్టి దాని మీద ప్రజల ఒపీనియన్ తీసుకొని వర్గీకరణ చేయమనేది నాలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.